అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. కోయంబత్తూర్ సూలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. మే 21 సాయంత్రం బాలిక కిరాణా షాప్ కి ఏదో కొనుక్కోవడానికి వెళ్ళింది. ఆ తర్వాత నుంచి బాలిక కనిపించలేదు. సో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి మిస్సింగ్ కేసు అనేది ఫైల్ చేశారు. సో ఆ తర్వాత 2 రోజుల తర్వాత కొన్నంపాలయం చెరువు సమీపంలో బాలిక మృతదేహం గాయాలతో పడుంది. ఈ ఘటన నిజంగా ఒక దారుణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చూసి అసలు బాలిక మృతదేహాన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాకు ఎలాగైనా న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ వేదికగా సీఎం విజయ్ ని ట్యాగ్ చేయడం జరిగింది. సో ఈ ఘటనకి సంబంధించి సీఎం విజయ్ కూడా స్పందించారు. ఎవరైనా సరే, నేరస్తులు ఎవరైనా సరే, శిక్ష ఎలా ఉండాలంటే రేపెవరైనా నేరం చెయ్యాలి అంటే గనక వాళ్లకు వణుకు పుట్టేలా శిక్ష ఉండాలి అని చెప్పేసి సీఎం విజయ్ అయితే స్పందించారు. మహిళలను ముట్టుకోవడానికి కూడా భయపడేలా శిక్ష ఉండాలి అని ఆయన ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. తప్పు చిన్నదైనా పెద్దదైనా సరే శిక్ష మాత్రం ఒకే రకంగా ఉండాలి అని ఆయన స్పందించారు. అలాగే ఈ ఘటనని తీసుకొని ప్రతిపక్షాలు కూడా ఆయన వచ్చి సీఎం గా బాధ్యతలు స్వీకరించి 12 రోజులైంది. ఈ 12 రోజులలో 30 ప్రధాన కేసులు అయితే నమోదయ్యాయి. రౌడీజం కి సంబంధించిన కేసులు కావచ్చు, గాంజాయికి సంబంధించిన కేసులు కావచ్చు, ఇలా మహిళల భద్రతకి సంబంధించిన కేసులు కావచ్చు, 30 వరకు ప్రధాన కేసులు చోటు చేసుకున్నాయి. అసలు ఏం చేస్తున్నారు సీఎం విజయ్ అన్న విధంగా కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి విజయ్ మీద. సో ఈ 12 రోజులలో కూడా ఇన్ని కేసులు నమోదవుతుంటే ఏం చేస్తోంది గవర్నమెంట్ అని కూడా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో మనందరికీ తెలుసు సీఎం విజయ్ మహిళలను ఏ విధంగా గౌరవిస్తారు అనేది. కానీ ఈ ఘటనని బేస్ చేసుకొని మాత్రమే ఆయనను అనడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది సామాన్య జనులు మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో ఈ బాలిక ఘటనకి సంబంధించి ఒక చిన్న 10 ఏళ్ల బాలిక, జస్ట్ ఒక 10 years ఓల్డ్ అమ్మాయి అని అంటే నిజంగా ఈ ఘటనకి సంబంధించి సీఎం విజయ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులకి న్యాయం, చాలా త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తానని కూడా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కానీ ఈ ఘటనని, ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? అది సరే, రౌడీజం కేసెస్ అంటే, గాంజాయి కేసెస్ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా ఆపగలిగారా నేరాలు జరుగుతుంటే? లేదు కదా. అంటే నేను పర్టికులర్ గవర్నమెంట్ని ఉద్దేశించి మరి మాట్లాడట్లేదు, స్పెసిఫైడ్గా మాట్లాడుతున్నాను. 12 రోజులు అయింది సీఎం విజయ్ బాధ్యతలు స్వీకరించి. 12 రోజుల్లోనే 30 నేరాలు, ప్రధాన నేరాలు చోటు చేసుకున్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది, సీఎం విజయ్ ఏం చేస్తున్నాడు అని మాట్లాడితే, నేరాలు ఎవరైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా ఎవరినైనా ఆపగలమా? అది జరగకుండా ఆపగలుగుతామా? న్యాయం చేయడం తప్పి కదా. సో దేన్ని బేస్ చేసుకొని మాట్లాడాలి ఇదంతా? సో ఈ ఘటనకి సంబంధించి అయితే సీఎం విజయ్ ఆయన స్టైల్లో ఆయన రెస్పాండ్ అయ్యారు. చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఖచ్చితంగా త్వరితగతిన ఆ కుటుంబానికి అయితే న్యాయం జరిగేలా చూస్తానని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించి అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మోహన్, కార్తిక్ అనే 2 అనుమానితులను కూడా కస్టడీకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ వాళ్ళే నేరస్తులు అని రుజువైతే మాత్రం శిక్ష గట్టిగా ఉండాలి. ఆ శిక్ష చూసి మిగతా ఎవరైనా సరే నేరం చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్న వాళ్ళకి వణుకు పుట్టాలి అనే విధంగా అయితే సీఎం విజయ్ స్పందించినట్లుగా అయితే మనకి తెలుస్తోంది. సో కొంతమంది ఏమంటున్నారు అని అంటే, బాలిక ఇష్యూని తీసుకుని, ఇంత సెన్సిటివ్ ఇష్యూని, అంటే ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులు బాలిక మృతదేహాన్ని చూసినప్పటి నుంచి కూడా నిజంగా ఏ తల్లిదండ్రులకైనా సరే వాళ్ళ పిల్లల్ని అలాంటి పరిస్థితుల్లో చూసినప్పుడు వాళ్ళ అరణ్య రోదన ఎవరికి చెప్పుకోలేరు. సో ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూని పొలిటికల్గా కలపొద్దు, పొలిటికల్ ఇష్యూగా తీసుకురావద్దు, దీన్ని పొలిటికల్ యాంగిల్కి మలచొద్దు ఈ ఘటనని అని చెప్పేసి కొంతమంది అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇలాంటి ఒక ఇష్యూని తీసుకొని పొలిటికల్గా మాట్లాడడం, ప్రతిపక్షాలు కూడా, అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళకు, అంటే వాళ్ళు కూడా న్యాయం చేయండి తొందరగా అని మాట్లాడితే అదొక పద్ధతి. కానీ దీన్ని కూడా మళ్ళీ పొలిటికల్ యాంగిల్లోనే మాట్లాడితే ఏమన్నట్టు? అది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ చిన్నారికి, ఏదైతే 10 ఏళ్ల బాలికకి నిజంగా ఒక దారుణమైన ఘటన ఇది. వాళ్ళ తల్లిదండ్రులు
ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారో ఆ బాలికను, ఎన్ని ఆశలతో పెంచుకుంటున్నారు. ఖచ్చితంగా పిల్లలు పెరుగుతున్న కొద్దీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, పెద్దగయ్యాక ఏమవుతావు తల్లి అది ఇది అని చెప్పేసి. అలాంటి పిల్లల్ని ఒకటేసారి ఒక మృతదేహంగా, ఒక గాయాలతో పడిన మృతదేహంగా చూస్తే అసలు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? తలుచుకుంటేనే నిజంగా వణుకు పుడుతోంది మనకి. అసలు అది ఇమాజిన్ చేసుకోవడానికి కూడా కష్టమే ఆ సిచ్యువేషన్. సో అలాంటి ఒక పరిస్థితిని మనము ఇలాంటి ఒక ఘటనని బేస్ చేసుకొని పొలిటికల్ యాంగిల్లో మాట్లాడడం అనేది ఎంతవరకు అది కరెక్ట్ కాదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనకి సంబంధించి అయితే సీఎం విజయ్ చాలా బాగా స్పందించారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చాలా త్వరితగతిన అందిస్తామని, గవర్నమెంట్ అందుకు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తుంది అని ఆయన ఎక్స్లో పోస్ట్ రిప్లై కూడా ఇచ్చారు. వాళ్ళకి ఖచ్చితంగా త్వరగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యాయం జరగాలి అని మనమందరం కూడా కోరుకుందాం.